జూ అంటే ఎలా ఉంటుంది? జంతువులన్నీ బోన్లో బంధించి ఉంటాయి. చూడ్డానికి వెళ్లిన పర్యాటకులు స్వేచ్ఛగా తిరుగుతూ వాటిని చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైనా ఇదే ఫార్ములా. అదే చైనాలో అయితే ఓ జూ మాత్రం ఇందుకు విరుద్ధం. జంతువులు జూలో ఉంటే మజా ఏముంటుందని భావించిన జూ నిర్వాహకులు దాన్ని రివర్స్ చేశారు. అంటే జూలో జంతువులన్నీ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటిని చూడ్డానికి వెళ్లిన మనుషులు మాత్రం బోన్లో ఉంటారు. Oh ja. Oh, das ist weg. Da. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ జూ చైనాలోని చొంగ్కాంగ్ లో ఉంది. ఇది వైల్డ్ లైఫ్ జూ. ఇలాంటి జూలలో సాధారణంగా సఫారీ నిర్వహిస్తూ ఉంటారు. అయితే పర్యాటకులను ఆకర్షించడానికి కొంచెం కొత్తగా ఆలోచించిన జూ నిర్వాహకులు ఈ ఐడియాతో ముందుకొచ్చారు. అయితే బోన్లో ఉన్నప్పుడు చేతులు, కాళ్లు, వేళ్లు బయట పెట్టడం నిషేధం. అయినా కొత్తదనాన్ని కోరుకుంటున్న పర్యాటకులు ఎంతో మంది ఈ జూని సందర్శిస్తున్నారు. బోను లాంటి వాహనంలో తిరగడం ఒక ఎంజాయ్మెంట్ అయితే బయట సింహాలు, పులులు, ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చి వెళ్లడం లాంటివి మరింత థ్రిల్ ఇస్తున్నాయి. వాటికి ఆహారాన్ని అందించే అవకాశం కూడా ఉండడంతో టూరిస్టుల తాకిడికి విపరీతంగా పెరుగుతోంది. Oh ja.